ఇక్కడ వచ్చినటువంటి జనం అటు మోడీని ఇటు కేసీఆర్ని ఓడించడానికి సిద్ధపడి వచ్చినటువంటి మనుషులుగా ఉన్నారు కాబట్టి మీకు అర్థం తెలియజేస్తా ఉన్నా. ఈ సభ భారతదేశంలోనే మొట్టమొదటిగా మోడీ వ్యతిరేక సభగా ఐక్యంగా కాంగ్రెస్ వామపక్షాలు కలిపి నిర్వహిస్తున్న సభ. ఇది దేశం మొత్తం మీద ఆదర్శం కావాలా. అన్ని రాష్ట్రాల్లో కూడా మోడీ వ్యతిరేక ప్రపంచం పెరిగేందుకు ఉపయోగపడే పద్ధతుల్లో తెలంగాణలో జరిగేటువంటి ఈ ధర్నా నిర్వహించేటువంటి ఇక్కడ ఉన్నటువంటి యోధులందరూ కూడా సిపిఐ జాతీయ సమితి నుంచి విప్లవాలను తెలియజేస్తా ఉన్నాను. ఇందాక వివరాలు చెప్పారు ఎందుకు మోడీని ఓడించాలని చెప్పేసి. మోడీ అందంగా ఏమి లేడు, అందంగా ఉన్నాడు, మంచి గడ్డ బాగానే ఉంది. ఎందుకు ఓడించాలనుకుంటున్నాం? నిన్నగాక మొన్న 9,000 కోట్ల నుంచి 23,000 కోట్ల రూపాయల దాకా పోయేటువంటి పెరాయిన్, అది మాదక ద్రవ్యం ఎక్కడి నుంచి వచ్చింది? గుజరాత్లో ఉన్నటువంటి ముంద్రా పోర్ట్ నుంచి వచ్చింది. ఆ ముంద్రా ఎవరు? మోడీకి దత్తపుత్రుడు అదాని. ఇట్లాంటి డొకాయిట్లు పెట్టుకొని ఆయన పరిపాలిస్తా ఉన్నాడు. ఇప్పుడు 10 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు వెళ్ళిపోయారు. దానిలో 27 మంది గుజరాత్ గుండాలే, ఒక విజయ్ మాల్యా తప్ప. వీళ్ళతో ఆయన పరిపాలన సాగిస్తా ఉన్నాడు. పాపం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పరిపాలించినప్పుడు రీటైల్గా చిన్న చిలక కొట్టుడు ఉండేది. దానివల్ల వాళ్ళు అందరూ జైలుకు పోయారు. పాపం అంటే బయటకు వెళ్ళా, ఇక్కడ జైలుకు పోయారు. కానీ మోడీ వచ్చినాక గజ దొంగలందరూ ఫారిన్కి వెళ్ళిపోయారు, విదేశాలకు వెళ్ళిపోయారు, లండన్లో ఉన్నారు. ఒక్కరు కూడా బాధపడలే. 10 లక్షల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వాళ్ళందరూ హాయిగా లండన్లో కెనడాలో ఉన్నారు. విజయ్ మాల్యాకు పాపం ఇబ్బంది వచ్చినట్టు ఆయన 3వ పెళ్ళాం కావాలంటే ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకొని అడుగుతా ఉన్నాడు. ఇట్లాంటి వాళ్ళని కాపాడుతా. అందుకేమంటారు, ఈ ప్రైవేటైజేషన్ మేమే చేశామండి, కాంగ్రెస్ వాళ్ళు చేశారు కదా అని పడుతూ ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు చిన్నవి చేస్తేనే పాపం ప్రతిపక్షంలో ఉన్నారే, మరి దేశం మొత్తం అమ్మేస్తాను కదా. పంచభూతాలను సైతం అమ్మేటువంటి ఈ మోడీ చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. అవినీతిని మేము చూసాం, కానీ పంచభూతాలను అమ్మేవాడిని చూసామా? చూడలే. ఇదే మొట్టమొదటి చూస్తా ఉన్నాం. దీన్ని మనం గుర్తించుకుంటే ఒకవైపు ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేస్తా ఉన్నాడు, మతోన్మతం సృష్టిస్తా ఉన్నాడు. వ్యతిరేకత వస్తా ఉంది కాబట్టి దీన్ని అధిగమించాలంటే మతోన్మాద కార్డును ఉపయోగించేటువంటి స్థితికి దిగజారిపోయాడు. అడిగామన్నది లోపల పెట్టారు కాబట్టి ఒక రకరకాల ఓపా కేసు పెట్టి అందరిని ప్రశ్నించే వాళ్ళందరూ కూడా జైల్లో ఉంటున్నాడు. ఈరోజు మోడీని విమర్శిస్తే కేసులు పెట్టి సిబిఐ వచ్చి రేసు కుక్కలాగా అడ్డపడతారు. రాత్రి కానీ మోడీని పొగిడితే మరుసటి రోజు హాయిగా ఓడిపోయి బీజేపీ సార్లో ఉంటారు. ఎంతమంది చెప్పుంటారు పేర్లు? ఈరోజు విమర్శిస్తే వాళ్ళని కేసులు పెట్టి వాళ్ళని పొగిడితే లేదా పార్టీ చేస్తే వాళ్ళందరినీ అందరం ఎక్కించేటువంటి ఒక దౌర్భాగ్యం ఉంటే అది బీజేపీ గవర్నమెంట్ కాదు. వీళ్ళు దేశాన్ని నాశనం చేస్తా ఉన్నారు, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తా ఉన్నారు. ఎందుకమ్మా ఆర్థిక అమ్మేస్తున్నామంటే విశాఖ స్టీల్ ప్లాంట్ భారతదేశంలో నెంబర్ 1, ఉత్పత్తిలో నెంబర్ 1, 3 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆస్తిని కేవలం 30,000 కోట్లకి అదానికి అప్పగిస్తా ఉన్నారు. ఎందుకమ్మా ఇటు అప్పగిస్తున్నారు? మీరు నిజప్రసాద్ అడిగితే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంటుంది, దేశ ఆర్థిక పరిస్థితి బాగలేదండి, చూడండి నన్ను ఇంతమంది డై చేసుకునేవాడిని, ఇప్పుడు డైకు డబ్బులు లేవు, మాకు ఇంత దిగజారిపోయాయని చెప్పేసి అంటా ఉంది. నిర్మలా సీతారామన్ డై చేసుకుంటూ డబ్బులు లేవంట, రంగు చేసుకుని డబ్బులు లేవంట, తలా ₹1 పంపించున్నాయి పాపానికి, రంగు వేసుకుంటుంది, చాలా చక్కగా ఉంటుంది చూడడానికి. ఇంత ఆర్థిక పరిస్థితుల్లో అబద్ధాలతో కూడినటువంటి అందమైన అబద్ధాలు చెప్పడంలో నిర్మలా సీతారామన్ నెంబర్ 1, అన్ని అబద్ధాలు చెప్తా ఉంది. ఇప్పుడు మనకు అనేక ఇబ్బందులు చెప్పిన తర్వాత మనకు వచ్చినటువంటి ఒకటే సమస్య. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దేశ స్థాయిలో శాసించే స్థాయిలో ఉన్నారు. విశాఖ ఉప్పు ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొనేది ఏమంటే అది వెంకయ్య నాయుడు గారే. అట్లాంటి ఉద్యమంలో పాల్గొనే వ్యక్తి ఇప్పుడు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ప్రజల గురించి శిక్ష వేస్తా ఉన్నారు.
విశాఖ స్టీల్కి ఉరి శిక్ష వేశారు, రైతులకు ఉరి శిక్ష వేశారు, పబ్లిక్ రంగం మొత్తం అమ్మేస్తున్నారు. అయ్యా ఉరి శిక్ష తప్పించే శక్తి అధ్యక్షుడికి ఉంది, ఉపాధ్యక్షుడికి ఉంది. నీ తెలుగు ప్రజానికి నీకు ఏమాత్రమైన గౌరవం ఉంటే, నమ్మకం ఉంటే ఈ ఉరి శిక్షను తప్పించండి. విశాఖ స్టీల్ని ప్రైవేట్ పని చేయండి, రైతుల 3 చట్టాలను రద్దు చేయండి. లేకుండా పోతే నీకుంటే 4 ఏళ్ళే ఉపాధ్యక్షుడు, అతను మనకు తిరగాల్సిందే. విధులు తిరగలవా? ఉపాధ్యక్షుడు వెంకయ్యతో విధులు తిరగలవా? ఇట్లా ఉరి శిక్ష వేసిన తర్వాత ఈ 18 రోజులు ఉంటుంది నీకు. ఇప్పుడు కాపాడకపోతే ఇంకోటి కాపాడతావు. మీరే కదా ప్రత్యక్షంగా పాల్గొంది విశాఖ ఉద్యమంలో, మీరే కదా ప్రత్యేక తెస్తాను చెప్పింది మీరే కదా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన నిధులు ఇస్తాను మీరే కదా. అందుకు 3 నామలు పెడతామంటే ఎందుకని నీకు ఇది మేకలింగాల్లాగా నీ పదవి? ఇప్పుడు మనం రాజకీయ ఐక్యత కావాలా? ఈ మధ్య రాజకీయ పార్టీ కూడా ఏమైందంటే ఈ బిగ్ బాస్ చూసిన తర్వాత దాని ప్రభావం రాజకీయ పార్టీ మీద పడిపోయింది. బూతులు తిట్టుకుంటున్నారు, వరుస పెట్టి ఆంధ్రలో తిట్టుకుంటున్నారు, ఇక్కడ తిట్టుకుంటున్నారు. బహుశా పద్మభూషణ్ బిరుదు ఎవరు వస్తే మొట్టమొదట వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవ్వాలి, రెండవ పదవి ముందు కేసీఆర్కి ఇవ్వాలి. విడితే కదా ఎంకరేజ్ చేస్తూ ఉంది. అదేమంటే మరి రేవంత్ రెడ్డి అంటారు, రేవంత్ రెడ్డికి కన్సల్టేషన్ ప్రైజ్ ఇవ్వచ్చు, అందుకని మీకు చక్కలేదు. అది కూడా గుర్తింపు నాది అంత గుర్తింపు లేదనుకుంటా వీళ్ళంతా వచ్చినాక. అయితే ఇప్పుడు సమస్య మారిపోయింది. ఇప్పుడు మనం పోట్లాడుకోవడం కాదు, దూషణ కాదు, రాజకీయ ఐక్యతతో నిలబడి ఈ బీజేపీకి వ్యతిరేకంగా మొత్తం ఒకటి కావాలా. ఇక్కడ ఎవరి పెద్దవాళ్ళు ఎవరు చిన్నవాళ్ళు అనవసరం. రాజకీయ ఐక్యత సాధించగలిగితే ఈ ఉద్యమం మిమ్మల్ని చూసిన తర్వాత ఒకే దెబ్బకు 2 పిట్టలు, అంటే బీజేపీని టిఆర్ఎస్ ని ఓడించేందుకు ఉపయోగపడే ఉద్యమం ఇది కొనసాగిద్దాం. ఇక్కడి కిందగా తీసుకెళ్దాం. మండల స్థాయి నుంచి కేంద్ర స్థాయి దాకా ఉద్యమించడం ద్వారానే తగిన గుణపాఠం చెప్పగలం.